రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలంలో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావటం తన అదృష్టమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తనకు రాజ్యసభ స్థానం కల్పించిన కేటీఆర్కు వద్దిరాజు కృతజ్ఞతలు తెలిపారు. పాత కొత్త పార్లమెంట్ భవనాల్లో కూర్చునే అవకాశం రావటం అదృష్టమన్నారు. 20 నెలల కాలంలోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఓటు వేసే అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. మరోసారి కేసీఆర్ అవకాశం కల్పిస్తే రాజ్యసభకు వస్తానని వద్దిరాజు రవిచంద్ర తన వీడ్కోలు సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. రాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అద్దం పడుతూ వారి కలలను నిజం చేస్తూ మున్నెన్నడూ లేని రీతిలో అభివృద్ధి సంక్షేమాన్ని చేపట్టి సంపద సృష్టించి తెలంగాణ ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపి గుణాత్మక మార్పుకు దోహదం చేసి దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికే దక్కింది. నాకు ఈ 20 నెలల సమయంలో మీరు ఇచ్చిన చేయూత అవకాశం నాకు పాత పార్లమెంట్ భవనంతో పాటు కొత్త పార్లమెంట్ భవనంలో కూర్చోవడమే కాకుండా రాష్ట్రపతి ఎన్నిక మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కలిసే ఓటు వేసుకునే అదృష్టంగా భావిస్తున్నాను. నేను మహిళా రిజర్వేషన్ బిల్లులో తెలంగాణ తరఫున నాకు అవకాశం కల్పించినటువంటి మా కేశవరావు గారికి, సురేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బిల్లు త్వరలో పాస్ కావాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన. ఇది జూన్ 2014 తెలంగాణ తొలి సమావేశం జూన్ 12వ తారీఖు నాడే బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా ఆమోదింపజేసి ఇక్కడికి పంపించినటువంటి కేసీఆర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మహిళా బిల్లు పాస్ కావాలంటే కులగణన చేసి బీసీ బిల్లులు పాస్ చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి మీరు మరొకసారి గుర్తు చేసుకుంటూ, నాకు ఈ అవకాశం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కమిటీలో కూడా మెంబర్గా అవకాశం ఇచ్చిన మీకు, దాని ద్వారా కొన్ని సమస్యలు సాల్వ్ చేసుకోవడం జరిగింది. అందుకు చాలా చైర్మన్ రమేష్ వీధూరి గారికి, సహచర మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినటువంటి 10 ఏళ్ల నుంచి తీరకున్నా చివరిగా ఈ సమయంలోనైనా తీరినటువంటి సమ్మక్క సార్లక గిరిజన యూనివర్సిటీ తెలంగాణకు మీ ద్వారా సాధించినందుకు, ఇందులో భాగస్వామ్యమైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అనేకంగా పెండింగ్ ఉన్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి ఏదైనా ఒక ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని కోరుకుంటూ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అండ్ బయారం ఉక్కు ఫ్యాక్టరీలను కూడా నెరవేర్చాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇతర ప్రభుత్వ పెద్దలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ, దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది. అలాంటి రాష్ట్రానికి కేంద్రం తగిన స్థాయిలో చేయూతను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పు